మేము శేక్షన్పల్లి రైతుము. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నాము. మాకు ఈ తీవ్ర వర్షాభావం లేనందువలన మా చెరువులు అనేవి చాలా ఎండిపోయినాయి. మా కంచూపు మేరలో చెరువు కాలువ అనేది వెళ్తూ ఉంది. కానీ మేము దాన్ని తీసుకురాలేకపోతున్నాము. కొంత ప్రభుత్వం వల్ల వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఉండే ప్రభుత్వం వల్ల, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వల్ల గెలిపించుకోవాలని వాళ్ళు కొద్దిగా మాకు సహాయపడతామన్నారు. దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మాకు చెరువుకి నీళ్ళు వస్తే ప్రజాదరణ బాగుంటుంది. మేము కొద్దిగా అంత వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మాకు. మేము మొత్తం వేరే సోర్స్ ఏమీ లేదు ఇక్కడ. అంతా ప్రజలంతా ఆధారపడి ఉన్నారు. మాకు కొద్దిగా నీళ్ళు వస్తే ఊరు సమస్యలు కానీ ఏదైనా చేసుకోవడానికి బయటికి వలసలు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ప్రజెంట్ ఇక్కడ ఏ సోర్సు లేదు, ఏ బతకడానికి ఏమీ లేదు. ఇంకా ఈ 2 months వర్షాలు రాకపోతే మేము ఇంకా బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఏం సోర్స్ లేదు. అందుకని చెప్పి వ్యవసాయ ఆధారిత కుటుంబం అంటున్నారు. అదేవిధంగా వర్షాధారం లేదు, దాంతోపాటు నీటి సమస్య ఉంది అంటున్నారు. అయితే కరువు ప్రాంతంగా భావించి ప్రభుత్వం నుంచి మీకు కొన్ని నిధులు అయితే రావాలి కదా, అవి ఏమన్నా వచ్చాయా? మాకు నిధులు అయితే ఏమీ లేదండి. ఊరికే నొక్కడమని అంటూ ఉన్నారు. కానీ ఇంతవరకు అది ఇన్పుట్ సబ్సిడీ అనేది వదులుతామన్నారు. కానీ ఇంతవరకు అది అయితే రబీ దాంట్లో వదులుతామన్నారు. కానీ ఇంతవరకు అయితే రాలేదు. దాని నుంచి కూడా మాకు చాలా మైనస్లో ఉన్నాము. ఇప్పుడు ఏది కూడా చాలా మైనస్లో ఉంది. మేము ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉందని మేము అనుకుంటున్నాము. మాకు అప్పులు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మిరప పెట్టాము. మిరప నుంచి అది రేటు లేదు, చాలా లాస్లో ఉంది. అది కూడా చాలా మందుల అంగిట్లో షాపుల్లోన ఆడ ఈడ బయట అప్పులు తెచ్చుకొని మేము ఆడ ఇబ్బంది పడుతూ ఉన్నాము. రైతు భరోసా అనేది సరిపోతుందా మీకు? మాకు రైతు భరోసా ఏ మూలన ఏమిటికి రావండి. అవి ఎంతో 2000 3000 వస్తే అవి ఏమిటికి సరిపోవు. మా సొంతం కాళ్ళ మీద మేము నిలబడాలి. మేము మా సొంతంగా ఏదో చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చేవి ఏమిటికి మాకు సరిపోవు. ఏదంటే ప్రభుత్వం ఏదో ఊరికే దడప ఇవి ఇట్లాంటివి ఇస్తే ఏమిటికి సరిపోవు. మాకు డ్రిప్ ఇరిగేషన్ రావాలి. మాకు డ్రిప్ అట్లాంటివి స్ప్రింక్లర్లు ఇట్లాంటివన్నీ వదిలితే మేము ఏదైనా చేసుకోగలుగుతాం. మేము ఎంతని చేతి నుంచి పెట్టుకునేకి రాదు కదా. రైతుకి ఎన్ఎంక అన్నారు. కానీ రైతుకి అసలు అయితే ఏమాత్రం ఈ ప్రభుత్వం ద్వారా ఏమాత్రం లేదు. ఎన్ఎంక అనేది అయితే ఉంది అన్నారు. కానీ రైతే రాజు రైతే అంటున్నారు. కానీ అయితే ఈ ప్రభుత్వం ద్వారా మాకైతే ఏమి లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నిధులు అయితే వస్తాయి. ఆ పరంగా మనం చూసినట్లయితే మీకు తెలుసు, అవి రాలేదా? సెంట్రల్ నుంచి ఏమొస్తున్నాయి అనేది ఇప్పుడు మనకి అవగాహన లేదు. ఈయనేమో ఆయన చెప్పుకొని ఈయన ఇస్తున్నాడు అని అంటున్నారు. కానీ అసలు సెంట్రల్ నుంచి ఏమీ రావట్లేదు. కానీ మళ్ళీ ఆయన మోడీ వదిలే 2000 కూడా ఈయన కలుపుకొని దాన్నే కానీ నేనే వేసినానని చెప్తున్నాడు తప్పితే మోడీ అమౌంట్ కూడా మాకైతే సెండ్ చేస్తూ ఉన్నాడు. ఏమంటే యూత్కి అయితే తెలుస్తుంది. కానీ ఆయన వేసినాడా ఎవరు వేసినారనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళకైతే ఆయన వేసినట్లుగా చూపించుకుంటున్నాడు అంతే తప్ప ప్రభుత్వం నుంచి ఏమీ లేదండి. రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీ సమస్యలు తీరుతాయని మీరు అనుకుంటున్నారు? మేమైతే పక్కా మాకు ప్రభుత్వం మాది టీడీపీ అని కాదు, ఇంకోటి వైఎస్ఆర్ అని కాదు, మాకు అభివృద్ధి చేసే వాళ్ళ వైపే మేము వేయాలనుకుంటున్నామండి. ఇది రాజకీయంతో కాదు, మాకు జరగాల్సింది అభివృద్ధి కావాలి. మేము ఒకరి మీద ఆధారపడకూడదు కాబట్టి మేము జరగాల్సింది అభివృద్ధి కాబట్టి మేము ప్రజల వైపు అంతా ఒకటే కలిసిగా ఉన్నాం. కాబట్టి మాకు వచ్చేది కేశవాన్ని గెలిపించుకోవాలనుకొని కాలువకు నీళ్ళు తెప్పిస్తామన్నాడు. దానివల్ల మేము టీడీపీని సపోర్ట్ చేద్దామని అనుకున్నాము. ఎవరు? లత్తవరం. ఎట్లుంది ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయన్న ప్రస్తుతానికైతే ఏం బాలేవు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉండే రాజకీయం అసలు ఏం బాలేదు. రౌడీ రాజకీయమా? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఇప్పుడు పైల కేశవన్న. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది నడుస్తుంది ఇక్కడ? ప్రభుత్వం జగన్. ఇక్కడ మామూలుగా ఆయన కొనసాగిలో కొనసాగుతాం. ఆయన కొనసాగి అయితే ఇప్పుడు పరిపాలన అనేది మీకు నచ్చలేదా? ఏం నచ్చలేదా? అసలు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదండి? మాకు నచ్చలేదు. అయితే మీరు ప్రధానంగా రైతా? రైతే. అయితే మీకుండే సమస్యలు ఏమేమి ఉన్నాయి? నీటి సమస్యలు, అలాగే ఇంకా పంట పొలాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏం లేదు, మనకైతే అసలు నచ్చలేదు ఇది. అట్లా కాదండి, మీకు నీటి సమస్య ఉందా లేదా అంటున్నా? ఊర్లో ఉంది. నీటి సమస్య ఉంది కదా, అందరినీ అడిగితే చెప్తాన్నారు. నీటి కొరత ఉంది. అయితే మీకు రైతు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ సామాన్లు వస్తాయి కదా కొన్ని, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి వచ్చినాయా? రాలేదండి. ఎందుకండి? వచ్చినవి అక్కడే నిలిపివేసినారు అంతే. ఎందువల్ల అంటే అంతే. ఇప్పుడు దాంతోపాటు సోలార్కి సంబంధించి అలా కొన్ని ఇంకా ఏవి కూడా రాలేదు. ఏవి రాలేదు అసలు. మొత్తానికి ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ
పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి వచ్చే వాళ్ళకి అందినాయి, అందే వాళ్ళకి అందినాయి. అసలు అందుకున్న వాళ్ళకి ఏమీ లేదు. మీకు అందినా లేదు? ఏంది అసలు ₹1 లేదు. ఏం రాలేదా? ఏంది లేదు. అది అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన. ఆయన వాళ్ళు లేదు, ఏ ఒడి లేదు. ₹1 లేదు అసలు. ఈ ప్రభుత్వంలో మందు మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలామంది తాగి పిచ్చోళ్ళు అయిపోతున్నారు అంటున్నారు కదా, ఏంటి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ₹60 అమ్మే క్వార్టర్ ఇప్పుడు 200 అమ్ముతున్నారు. చాలా అద్మానంగా ఉంది పరిస్థితి. అంత మొత్తం కల్తీనే. ఇప్పుడు బాగున్నావా? బాగున్నానన్న. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉందని నీకు అనిపించింది? ఈ ప్రభుత్వం అయితే ఏం బాగలేదు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ ఎవరో వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ నిరుద్యోగులంతా సమానం అన్నారు, ఎవరు సమానం లేదు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు జగన్ అన్న, మరి చేయలేదు. దాని ప్రభావం యువత మీద ఏ విధంగా ఉంది? చాలా ప్రభావం పడిందన్న. ఇబ్బందులు BA బీటెక్ ప్రతి ఒక్క అన్ని సాఫ్ట్వేర్లు అవి ఇవి చేసి చాలా ఇబ్బందులు. తిరుపతిలో ఆడాడ కూలి పనులు, బెంగళూరులో సిమెంట్ పనులు అవి ఇవి చేసుకుంటున్నారు. చాలా ఇబ్బందులు. ఏడో 1000, 1200, 2000, నెలకి 30,000 సంపాదించిన వాళ్ళు 500, 400 కూలి పనులు పోయే పరిస్థితి ఉంది. చదివిన చదువుకి చేసే పనికి సంబంధం లేదంటున్నావు. ఏ మాత్రం చదువులే. వాళ్ళు పెట్టికైనా సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు పెట్టి చదివించుకొని ఇప్పుడు 400, 300 కూలి పని ఇంట్లో వాళ్ళు ఆ బాధతోనే తట్టుకోలేక బయట పోయి పని చేసుకునే పరిస్థితి ఉందండి. సచివాలయం తరపున చాలా జాబులు ఇచ్చాను అంటున్నాడు కదా జగన్ అన్న, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? సచివాలయం తరపున అంటే వాళ్ళ పనుల కోసం వాళ్ళు జరుపుకునే దానికోసం ఇచ్చుకున్నాడు కానీ ఏమాత్రం అయితే ప్రజలకు ఉపయోగపడడం లేదన్న. ఏదైనా వెళ్ళారంటే ఏదో ఎమ్మెల్యేలు మాత్రం కూర్చొని పద అంటారు, చేస్తారు. ముసలి వాళ్ళకి ఏదో రాసిస్తారు, పద అంటారు, తిప్పుతారు. చాలా అవస్థలు పడుతున్నారన్న. అయితే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కదా, ఈ జనాలకి సక్రమంగా టైం టు టైం అందుతున్నాయి అంటావా? సక్రమంగా అందుతున్నాయంటే ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, లేవని వాళ్ళకి లేదు. ఇబ్బందులు పడేవాళ్ళు పడుతున్నారు. ఎవరో వాళ్ళు నాయకులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి సమాంతరంగా అయితే అందడం లేదు. అదే ఇక్కడ బటన్ నొక్కంగానే అక్కడ పడిపోతున్నాయని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటావు? అంటే మొత్తానికి పడుతున్నాయి అసలు? పడుతున్నాయన్న. ఎంతవరకు పడుతున్నాయంటే ఓన్లీ వాళ్ళ అవసరాల వరకు, వాళ్ళ పార్టీ నాయకుల వరకు పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి న్యాయంగా అంతా నిరుద్యోగులకి అయితే పడడం లేదన్న. సమానంగా అయితే పడడం లేదు ఎవరికి. అయితే మొత్తానికి యువత తల రాతులు మారాలంటే ఏ విధంగా రాబోయే రోజుల్లో పరిష్కారం ఉంటే బాగుంటుంది అంటావు? అంటే ఎవరిస్తే బాగుంటుంది అంటావు? నేనైతే నా అభిప్రాయం మామూలుగా యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా కూడా బాగుపడాలంటే ఉద్యోగాలు కానీ అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా ఏ రకంగా అన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు మా నియోజకవర్గంలో శ్రీ పయ్యావుల కేశవ గారు గెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రధానంగా మీ ప్రాంతంలో నీటి సమస్య అనేది ఉందన్నారు. అప్పట్లో పయ్యావుల కేశవ గారు హంద్రీనివా కాలువ ద్వారా చెరువు అనేది మొత్తం తీసుకొచ్చినారు కదా ఇక్కడ ఊరు వరకు. కానీ దాని మధ్యలో ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారు? అది ఆంధ్రీనివా కాలువ ఆయన పూర్తి చేయాలని 5 సంవత్సరాల్లో వచ్చి పైన ప్రభుత్వం కింద కూర్చొని చేయాలనుకున్నారు. ఆయన వచ్చినా కూడా పైన ప్రభుత్వం లేక ఆయన ఇబ్బందులు పడి చేయలేకపోయారు. విశ్వేశ్వరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న పైన గవర్నమెంట్ ఉంది కానీ ఏమాత్రం చేయలేకపోయారు. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎంత మెజార్టీతో గెలుస్తారంటావు? మా నియోజకవర్గంలో అయితే మా ఊర్లో 300, 400 మెజార్టీ పైన ఊరొక నియోజకవర్గం మొత్తం కలిసి 20,000 మెజార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను. పయ్యావుల కేశవ గారు.